ఊరు భీవనపల్లి అండి. నేను భీవనపల్లి సర్పంచ్. భీవనపల్లి అమ్మవారి జాతర అంటే పంటల జాతర అని ఎప్పటి నుంచో పూర్వం నుంచి జరుగుతుందండి. ఇవాళ ఈ కార్యక్రమాన్ని భీవనపల్లి గ్రామ ప్రజలందరూ బాగా ఇచ్చేయారని అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అందరినీ చల్లగా చూస్తూ కోరిన కోరికలు తీర్చే శ్రీ మరడమ్మవారికి ఇవి మా నమస్కారములు. మొదటి భాగంలో చెప్పుకున్నాం కదండి, అమ్మవారు నడిచే దారిలో చెరువు వస్తుందని. అప్పుడు అమ్మవారితో పాటు భక్తులు కూడా మెడలోతు నీళ్ళలో దిగి శ్రీ మరడమ్మవారిని యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు తీసుకువస్తారు. ఈ ఘట్టమే భీమనపల్లి శ్రీ మరడమ్మవారి పంటల జాతరలో ప్రత్యేకంగా నిలుస్తుంది. చెరువు దాటిన తర్వాత గేటు వద్ద గ్రామస్తులు సంప్రదాయం ప్రకారం కొన్ని ఆచారాలు నిర్వహిస్తారు. జాతరకు విచ్చేసిన భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. అలాగే జాతర జరిగే రోజున 10,000 మంది భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన ఏర్పాటు చేస్తారు. భీమనపల్లి గ్రామం చుట్టుపక్కల బట్టుపాలెం, సోదాపాలెం, మంచివారిపాలెం, గంధవరిపాలెం, వాసంచెట్లపాలెం, సింగరాయపాలెం లాంటి చిన్న సెగ్మెంట్స్ అన్నీ ఉన్నాయి. వారందరూ కూడా ఇక్కడ అందరూ కూడా కలిసి వస్తారు. తర్వాత ప్రతి ఆడబోడ్స్ కూడా ఈ గ్రామాల్లో ఉన్న ఆడబోడ్సులు అందరూ కూడా కంపల్సరీగా ఈ పంటల జాతరకు రావాలి. అలాగే 21వ తారీఖున జరిగే నైవేద్యాలు దాకా ఉండి నైవేద్యాలు తీసుకున్న తర్వాత వాళ్ళందరికీ చీర సారీ పెట్టి మేము ఎంతో గొప్పగా ఆడబోడ్సులు అందరినీ పంపుకుంటాం.
కోనపల్లి పంచాయతీ వచ్చేసి దాదాపు 4,000 నుంచి 5,000 మంది జనాభా ఉన్నారు. ఈ జనాభా మరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా తరలి వచ్చి మా ఈ యొక్క పంటల జాతరని జయప్రదం చేస్తారు. అలాగే భారీ ముందు కలుపు, అలాగా రకరకాల వేషాధారణలతో ఆ డీజే బాక్స్, సౌండ్ బాక్సులతో రకరకాలుగా ఇక్కడ మేము చేయడం జరుగుతుందండి. అలాగే మాకు ఇక్కడ కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఆ చెరువులోంచి తీసుకురావడం అనేది, ఒక చేరులోంచి తీసుకురావడం అనేది మాకు గత ఎప్పుడో మా పూర్వీకుల కాడి నుంచి ఇక్కడ ఆచారం నడుస్తుందండి. ఈ నైవేద్యాలు 21వ తారీఖు దాకా ఈ కొనసాగుతూ ఉంటాయండి. అలాగే ఈ కోనసీమ కపుల్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. కోనసీమ కపుల్స్ యూట్యూబ్ ఛానల్ మరి వారందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాం. మరి దీన్ని దినదినం కూడా అభివృద్ధి అవ్వాలని మేము ఈ మీటింగ్ ద్వారా, ఈ సంబరాల ద్వారా మరి ఈ అమ్మవారు మరి కార్యక్రమానికి వచ్చినందుకు ఈ ఛానల్ వారిని ఎంతో అభినందిస్తూ మరి ఎంతో మరి ప్రేమ ఆదరిస్తారని, ఈ కోనసీమ కూడా ఎంతో ఆదరిస్తారని మరి నేను వేడుకుంటున్నాను. అలాగే దీన్ని మరి ఎంతో ప్రాచుర్యత చెందాలని ఛానల్ కూడా మరి మంచి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. కోనసీమ కపుల్ యూట్యూబ్ ఛానల్కి ఎంతగానో సహకరించిన భీమనపల్లి ప్రజలందరికీ ఇవే మా ధన్యవాదాలు.